హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రిచ్ అవ్వాలని ఎవరికి ఉండదు, కానీ ప్రతి సాధారణ వ్యక్తి రిచ్ అవ్వగలుగుతున్నారా? ఒక సాధారణ వ్యక్తి డబ్బులు సేవ్ చేసుకునే విధానమే వాళ్ళు ఫ్యూచర్ లో రిచ్ అవుతారా లేకపోతే అలాగే ఉండిపోతారా అనేది డిసైడ్ చేస్తుంది. మనం సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయిని అసెట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు మన ఫినాన్షియల్ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. అయితే చాలా మంది వాళ్ళు ఫ్యూచర్ లో రిచ్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఫ్యూచర్ గ్రోత్ ప్రిడిక్షన్ తో ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా రిచ్ అవ్వలేకపోతారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఫస్ట్ ఇయర్ సేవింగ్స్ అనేవి దాదాపుగా 1 lakh రూపీస్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఈ ₹1,00,000 సేవింగ్స్ తో తన క్యాపిటల్ అనేది 10% ఇంక్రీజ్ అయితే అప్పుడు అది ₹1,10,000 కనపడుతుంది. మేబీ ఆ తర్వాత సంవత్సరం ఇది ₹1,21,000 లేదా ₹22,000 దాకా కనిపించవచ్చు. అంటే స్టార్టింగ్ ఇయర్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే కేవలం సంవత్సరానికి 10,000 లేదా 11,000 వరకు మాత్రమే మనకి అప్రిసియేషన్ కనపడుతూ ఉంటుంది. దానివల్ల డబ్బులు సేవ్ చేసుకునే ఈ వ్యక్తి డీమోటివేట్ అవుతారు. కానీ ఓవర్ ద టైం పీరియడ్ ఒక 10 సంవత్సరాల తర్వాత లేదా 15 సంవత్సరాల తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే తన యొక్క ఓన్ మనీ అనేది 10 lakh రూపీస్ దాకా ఉంటే తను కొన్న అసెట్స్ 20 lakh వరకు ఇంక్రీజ్ అయ్యి ఓవరాల్ గా 30 lakh క్యాపిటల్ ఉండొచ్చు. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎప్పుడైతే మనం 10% గ్రోత్ అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ప్రతి సంవత్సరం ₹3,00,000 మనకి ఇంక్రీజ్ అనేది కనపడుతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి సాటిస్ఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ₹3,00,000 ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ తన సేవింగ్ మొత్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తన యొక్క రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి అన్న నిజాన్ని గ్రహించలేక చాలా మంది లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేక మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. బట్ ఒక వ్యక్తి ఓవర్ ద టైం పీరియడ్ రిచ్ అవ్వాలి అనంటే తన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అనేది ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అనే బుక్ లో మనకి చెప్పడం జరిగింది. సో ఆ బుక్ యొక్క సారాంశమే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ బుక్ లో ముందుగా ఆథర్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీకు శాలరీ ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందో అలాంటప్పుడు ముందుగా మీకోసం డబ్బులు తీసుకోండి. సో ఇలా చెప్పినప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, శాలరీ అంతా కూడా నా కోసమే వస్తుంది కదా, మళ్ళీ నా కోసం డబ్బులు తీసుకోమంటున్నారేంటి అని అనుకుంటున్నారా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ₹50,000 అనుకుందాం అండ్ అలాగే మీ హౌస్ రెంట్ ₹10,000 అనుకుందాం. అంటే దాదాపుగా మీరు సంపాదించే దాంట్లో 20% హౌస్ రెంట్ కే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మీరు నెలలో 30 రోజులు కనుక వర్క్ చేస్తుంటే దాదాపుగా 6 రోజులు వర్క్ చేసేది కేవలం హౌస్ రెంట్ పే చేయడానికే. సో మీ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు 6 రోజులు పనిచేస్తున్నారు. అలాగే మనం పెట్టే ఎక్స్పెన్సెస్ అన్ని కనుక చూసుకుంటే ఫ్యూయల్ కోసం పెట్రోల్ బంక్ వాళ్ళకి, రెగ్యులర్ సరుకుల కోసం గ్రాసరీ షాప్స్ కి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కి అండ్ అలాగే క్లాత్స్ కి కూడా ఫైనల్ గా మన ఖర్చులన్నీ కూడా ఇంకొకళ్ళ పాకెట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫైనల్ గా మీకంటూ మిగిలేదేంటి? ఈ రోజు మీరు వర్క్ చేయగలుగుతున్నారు కాబట్టి మీకంటూ కొంత శాలరీ అనేది వస్తుంది. బట్ రేపటి రోజున మీరు వర్క్ చేయడం ఆపేసినప్పుడు కూడా మరి మీకు మనీ అనేది ఎలా ప్రొవైడ్ అవుతుంది? రేపటి రోజున మీరు వర్క్ మానేసినా సరే ప్రశాంతమైన జీవితం గడపడం కోసమే మనం సేవింగ్స్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుని రిచ్ అవ్వాలి అని అనుకుంటాం. సో అందుకని ఫస్ట్ మీరు నెలకి ఎన్ని రూపాయలు మీరు సేవ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ డిఫైన్ చేసుకుని మీ శాలరీలో నుంచి ఇంత అమౌంట్ ఫస్ట్ మీరు తీసేసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన అమౌంట్ ని ఖర్చు పెడుతూ ఉండాలి. సో అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే మీకు లాంగ్ టర్మ్ లో ఎంత అమౌంట్ వస్తే రిచ్ అవుతాము అనేది తెలుసుకొని దానికోసం ఎంత సేవ్ చేయాలో డిఫైన్ చేసుకొని అంత మొత్తం ప్రతి నెల సేవ్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మాత్రమే మనం ఖర్చులకి ఎంత అమౌంట్ మిగులుతుందో దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవాలి. అండ్ ఈ బుక్ లోని నెక్స్ట్ పాయింట్ లో మీరు అదృష్టాన్ని నమ్ముతారా? ఒకవేళ మీరు అదృష్టాన్ని నమ్మితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఎప్పుడు కూడా ముందు అడుగు వేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మనం లైఫ్ లో కష్టపడి సంపాదించిన వాళ్ళని ఎంతో మందిని చూసుంటాం. సో వాళ్ళని కష్టపడి సంపాదించారు అనుకుంటాం కానీ అదృష్టం కొద్దీ సంపాదించారు అని అనుకోం కదా. కానీ కొంతమంది మాత్రం మనం చూసినప్పుడు అదృష్టం కొద్దీ వీళ్ళు సంపాదించారు అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లాటరీ టికెట్ కొనడం ద్వారా కొన్ని ₹1,00,000 సంపాదించాడు అని అనుకుందాం. అయితే యాక్చువల్ గా లాటరీ టికెట్ అనేది రిస్క్ తో కూడుకుంది. మేబీ 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఆ లాటరీ టికెట్ కొనే వ్యక్తి ఫస్ట్ ఒక ముందడుగు వేశాడు. ఆ టికెట్ ని నేను కొనాలి అని చెప్పి డిసైడ్ అయ్యి తను వేసిన ఫస్ట్ స్టెప్పే తన అదృష్టానికి కారణమైంది. సో ఈ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ గా అంత సూట్ అయి ఉండకపోవచ్చు. బట్ మీ అందరికీ అమితాబ్ బచ్చన్ తెలుసు కదా. అమితాబ్ బచ్చన్ 2010 నుంచి 2015 మధ్యలో సమ్వేర్ ఏదో ఒక టైంలో బిట్ కాయిన్ ని బై చేశారు. అయితే 2010 నుంచి 15 మధ్యలో బిట్ కాయిన్ అనేది చాలా వరకు ఎవ్వరికీ తెలియదు.
తెలియదు. కానీ ఆ టైంలోనే అమితాబ్ బచ్చన్ దాదాపుగా 1.6 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా తను ఇన్వెస్ట్ చేసిన దానికి కేవలం 1 సంవత్సరంలోనే అది 128 కోట్లు అయింది అని చెప్పి పేపర్ కటింగ్స్ లో మనం చూస్తూ ఉంటాం. అయితే కేవలం 1-2 సంవత్సరాల్లో ₹1 128 కోట్లు అవ్వడం అనేది ఖచ్చితంగా అదృష్టమే. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ బిట్ కాయిన్ కొనడానికి ఒక ముందడుగు వేశారు. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏదో లాటరీ టికెట్ కొనడమో లేదా అన్యూజువల్ గా మనీ వచ్చే దాంట్లో ముందడుగు వేయమని కాదు. ఈవెన్ అలాంటి వాటిలో ముందడుగు వేసినా సరే మనీ వస్తుంది, కష్టపడితే ఇంకా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను. సో అందుకని మనం లక్ని నమ్మడం కాదు, మనం ఒక ప్రాసెస్ ని డిఫైన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వాలి అని అనుకోవాలి. అయితే ఏ స్టెప్ అయినా కూడా మన ఫస్ట్ స్టెప్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఒకసారి మనం సేవింగ్స్ చేయాలి అని చెప్పి దృఢంగా నిశ్చయించుకొని ముందడుగు వేస్తే ఫర్దర్ స్టెప్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయి. అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, నా దగ్గర కేవలం నెలకి 4,000 5,000 మాత్రమే మిగులుతూ ఉంటాయి, నేను రిచ్ అవ్వగలనా అని. అలా ఆలోచించే వాళ్ళ కోసమే ఈ బుక్ లో ఏం చెప్పారంటే, మీ శాలరీ మీరు ధనవంతులు అవుతారా లేదా అనేది చెప్పదు. ఒకవేళ మీరు 50,000 నెలకి సేవ్ చేసుకోగలిగితే మేబీ 7 నుంచి 10 సంవత్సరాల్లో రిచ్ అవ్వచ్చు. అదే 3,000 నుంచి 5,000 మాత్రమే సేవ్ చేసుకోగలుగుతుంటే ఇంకొక 5 సంవత్సరాలు యాడ్ అయ్యి 12 నుంచి 15 సంవత్సరాల్లో మీరు రిచ్ అవ్వచ్చు. ఇక్కడ మన సేవింగ్స్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ టైం గనక సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రిచ్ అవ్వగలుగుతారు. ఇంకా ఇప్పటికీ కూడా మీరు కన్విన్స్ అవ్వలేదా? మీ దగ్గర తక్కువ సేవింగ్స్ ఉన్నాయనే ఫీల్ అవుతున్నారా? ఒకసారి మనం పాస్ట్ హిస్టరీ గనక అబ్జర్వ్ చేస్తే ధీరుభాయ్ అంబానీ తన లైఫ్ అనేది ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే వ్యక్తిగా స్టార్ట్ చేశాడు. సో ఆ స్టేజ్ లో తను ఎంత మొత్తం సేవ్ చేసుకోగలడు? బట్ ఈ రోజు అతను స్థాపించిన కంపెనీ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. కానీ ఆ ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో వర్క్ చేసే టైంలోనే ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని వేలల్లో లక్షల్లో సంపాదిస్తూ ఉండొచ్చు. మరి వాళ్ళెవరూ కూడా రిచ్ అవ్వలేదే. అదే టైంలో వేలల్లో అండ్ లక్షల్లో సంపాదించే వాళ్ళకి అండ్ అలాగే ధీరుభాయ్ అంబానీలా గ్రో అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ని ఎంతగానో తగ్గించుకోగలిగితే అంతవరకు వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు. సో ఒక లగ్జరీ ఇల్లు తీసుకొని ఈఎంఐ పే చేయడం కంటే కూడా ఒక చిన్న ఇంట్లో నార్మల్ వస్తువులతో గడుపుతూ మన సేవింగ్స్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ మనీని గ్రో చేసుకోగలుగుతారో వాళ్ళే రిచ్ అవుతారు. అయితే ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే, ఫస్ట్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంటే ఆ మంత్ యొక్క శాలరీలో నుంచి వాళ్ళ ఖర్చులు తీసేసిన తర్వాత ఆ అమౌంట్ ని సేవింగ్స్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఎవరైతే రిచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ వాళ్ళకు వచ్చిన శాలరీలో నుంచి తన కోసం అమౌంట్ తీసేసుకోవాలి. దీన్నే మనం ఫస్ట్ టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాము. అలా మీకోసం మీరు ఫస్ట్ డబ్బులు తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ని మనం ఖర్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ గనక 50,000 రూపాయలు అయితే ఖచ్చితంగా 20% మీకోసం మీరు తీసుకోవాలి అని అనుకుందాం. అంటే నెలకి ఒక 10,000 రూపాయలు మీరు పక్కన పెట్టుకున్న తర్వాతే ఏవైనా ఖర్చుల కోసం మనం మనీ అనేది అలోకేట్ చేయాలి. ఇలా ఎవరైతే ఫస్ట్ సేవింగ్స్ ని డిఫైన్ చేసుకోగలుగుతారో వాళ్ళు రిచ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అండ్ మనీ మనం ఎప్పుడైతే సేవ్ చేసుకుంటూ ఉంటామో మనకి రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అవకాశాలంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా కొలాప్స్ అయిపోయి చాలా బాటమ్ లో దొరకడం, లేదా ఏదైనా ఒక మంచి ల్యాండ్ బెటర్ డీల్ కి దొరకడం, లేదా ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనకి చాలా తక్కువ ధరకి అవైలబుల్ లో ఉందని తెలియడం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. అయితే మనం సేవ్ చేసిన అమౌంట్ పోతాయేమో అని చెప్పి మనం అసెట్స్ లో గనక ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ క్యాష్ లో వెయిట్ చేస్తూ ఉంటే మనం ఆ అవకాశాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకని మనం సేవ్ చేసుకున్న మొత్తాన్ని అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా వదలద్దు. అయితే కొన్నిసార్లు మనకి ఎలాంటి అవకాశం కనిపించకపోవచ్చు. అప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా రైట్ టైంకి వస్తుంది. దానికోసం కొంచెం పేషెన్సీతో మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ వర్డ్స్ ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆల్రెడీ చాలా వరకు స్టాక్ ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి, లేదా ల్యాండ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది, లేదా గోల్డ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. సో ఆల్రెడీ పెరిగిపోయిన తర్వాత మనం ఇంపేషెంట్ గా పెరిగిపోయిన తర్వాత కొనద్దు. ఒక రైట్ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే అసెట్ ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవుతాయో అలాంటప్పుడు మనం ఇంకా పడతాయేమో అన్న భయపడకుండా అలా పడిన అసెట్స్ ని బై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు సేవ్ చేసుకునే అమౌంట్ అనేది చాలా తక్కువ అని మీరు ఫీల్ అయితే అలాంటప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని డెవలప్ చేసుకోవాలి. మీరు చేసే రెగ్యులర్ వర్క్ కాకుండా ఏదో ఒక విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉండాలి. అయితే ఒక సబ్జెక్ట్ మీద మంచి
నాలెడ్జ్ ఉన్న పర్సన్ టీచింగ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఏదైనా సాఫ్ట్వేర్ పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ సాఫ్ట్వేర్ సేవలను అందిస్తూ సంపాదించవచ్చు. అలా మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని యూస్ చేసుకుంటూ మనం ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే రీసెంట్గా చాలా మంది వాళ్ళు సేవ్ చేసిన మొత్తంతో ట్రేడింగ్ చేయడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు. అండ్ అట్లీస్ట్ 90-95% ఆఫ్ ద పీపుల్కి పేషెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బెటర్ ట్రేడింగ్ కంటే కూడా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ సేవింగ్స్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ లాగా క్రియేట్ చేయగలుగుతారు. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఏం చెప్తాడు అంటే, మీరు పడుకున్నప్పుడు కూడా మీ మనీని గ్రో అయ్యేలాగా చేయకపోతే మీరు చనిపోయే వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది అని. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కేవలం స్టాక్స్ అనే కాదు, రియల్ ఎస్టేట్ లైక్ ల్యాండ్లో కానీ, బాండ్స్లో కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం పడుకున్నప్పుడు కూడా మన మనీ గ్రో అయ్యే విధంగా ఏవైతే అసెట్స్ మనకి హెల్ప్ చేస్తాయో వాటిల్లో ఇన్వెస్టెడ్గా ఉండాలి. జస్ట్ మనం క్యాష్ హోల్డ్ చేసుకోవడం ద్వారా దాని వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతుంది, అంటే తగ్గిపోతుందే కానీ పెరగదు. అయితే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఎప్పుడైతే సేవింగ్స్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఒక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల వరకు పెద్ద గ్రోత్ ఏం కనిపించదు. బట్ 7th ఇయర్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆబ్వియస్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క మ్యాజిక్ ఏంటి అనేవి చూపిస్తాయి. అయితే చాలా మంది రిచ్ అయిన పీపుల్ డౌన్ టు ఎర్త్ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో వాళ్ళ యొక్క వర్కింగ్ నేచర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. తర్వాత మేబీ అది హార్డ్ అవ్వచ్చు, తర్వాత యావరేజ్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఈజీగా చాలా ఎక్కువ అమౌంట్ సంపాదించడం చూస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రూట్స్, వాళ్ళ టఫ్ టైమ్స్ అనేవి మర్చిపోరు అనమాట. అలాగే సిమిలర్గా మనం ఫస్ట్ ఎప్పుడైతే సేవింగ్స్ స్టార్ట్ చేస్తామో అది మనకి చాలా టఫ్గా ఉంటుంది. బట్ ఆ సేవింగ్స్ మొత్తం అనేది స్లోగా పెరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంతగా మనం సేవ్ చేసుకునే మైండ్ సెట్ అనేది కొంచెం ఈజీ అయ్యి టఫ్ నుంచి హార్డ్ స్టేజ్కి వస్తాము. అండ్ స్టార్టింగ్ స్టేజెస్లో మన దగ్గర 1 lakh ఉండి 10% రిటర్న్స్ వస్తూ సంవత్సరానికి జస్ట్ 10,000 మనం ఎర్న్ చేస్తున్నా, ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల తర్వాత అది 1 crore క్యాపిటల్ అవుతుందో అలాంటప్పుడు మనకి 6% రిటర్న్ వచ్చినా కూడా 6 లక్షల రూపాయలు వస్తాయి. అంటే మనీ పెరుగుతున్న కొద్దీ దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. తక్కువ రిటర్న్స్ వచ్చినా కూడా మనం చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని స్టార్టింగ్ స్టేజెస్లో మనం అస్సలు డీమోటివేట్ అవ్వకూడదు. అయితే ప్రాక్టికల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ చూసినా కూడా లక్షల్లో సంపాదించవచ్చు, కోట్లలో సంపాదించవచ్చు అని థంబ్నెయిల్స్ పెడతారే కానీ ప్రాక్టికల్గా మనకి ఆ లక్షలు కోట్లు రావాలి అంటే మినిమం 12 నుంచి 20 సంవత్సరాలు టైం పడుతుంది. బట్ మనం ఆ 5 నిమిషాల్లో చూసే యూట్యూబ్ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దానికోసం మీరు అట్లీస్ట్ 5 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్లే ఆ గ్రోత్ అనేది సంపాదించగలుగుతారు. సో ఇలా ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్ అనే బుక్లో మనం రిచ్ అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ మనం సంపాదించే శాలరీ నుంచి మన సేవింగ్స్ కోసం అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ కనిపించింది అని అంటే అది ఇంకా పడుతుందేమో లేకపోతే ఇంకా చీప్గా దొరుకుతుందేమో అని వెయిట్ చేయొద్దు, యాక్షన్ తీసేసుకోవాలి మనం ముందుగానే. అండ్ అలాగే మనం రిచ్ అవుతామా లేదా అనేది మన ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వదు. మేబీ మంచి సేవింగ్స్ హిస్టరీ ఉన్న నెలకి 50,000 సంపాదించే వ్యక్తి బ్యాడ్ సేవింగ్స్ హిస్టరీ ఉన్న నెలకి 2 లక్షలు సంపాదించే వ్యక్తి కంటే కూడా ముందుగా రీచ్ అవ్వచ్చు. అండ్ రైట్ టైం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఏదైతే విషయాన్ని నమ్ముతామో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని ప్రాక్టికల్ గా మనకి అనిపించినప్పుడు ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఫైనల్ గా మన టాలెంట్ ని యూస్ చేసుకుని, టెక్నికల్ నాలెడ్జ్ ని యూస్ చేసుకుని ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ని క్రియేట్ చేసుకోవాలి. మన రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండొచ్చు, కానీ ప్యాసివ్ ఇన్కమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో నా సెల్ఫ్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఈ యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ది ప్యాసివ్ ఇన్కమ్. ఇలా ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఉండాలి. అండ్ ఇలా మన కోసం మనం సేవింగ్స్ చేసుకుంటూ వాటిని ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి రిచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్ బుక్ లో మనకి చెప్పడం జరిగింది. ఈ వీడియోలోని కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్, కానీ ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి మనకి రకరకాల విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఎవరైతే కంటిన్యూస్ గా సేవ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ గ్రో చేసుకోగలుగుతారో వాళ్ళే రిచ్ అవుతారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. Thank you everyone for watching this video.